హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. రమేష్ బధూరి బీజేపీ నేత ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తానని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. ఇవాళ బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అయితే ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్కు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి, కోడిగుడ్లు విసురుకున్నాయి, రాళ్లు కూడా విసురుకున్నట్టు తెలుస్తూ ఉంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఇరు వర్గాలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగడంతో యూత్ కాంగ్రెస్ నేతలు రాళ్లు విసిరారు. దాంతో బీజేపీ కార్యకర్త తలకి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ నేతలు కర్రలతో ఎదురు దాడికి దిగారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తమ కార్యాలయం వరకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నారు. బీజేపీ నేత రమేష్ బధూరి ఫోటోను చెప్పులతో యూత్ కాంగ్రెస్ నేతలు కొడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దిష్టి బొమ్మని కూడా దహనం చేశారు. బీజేపీ నేతలు పూర్తిగా ఇది పోలీసుల వైఫల్యమని ఆరోపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మహేష్ ఉన్నారు. మహేష్, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంట్రోల్లోకి వచ్చిందా? పోలీసులు ఎంటర్ అయ్యారు కాబట్టి. రఫీ, ఈరోజు కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. ఏదైతే ప్రియాంక గాంధీ పైన ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బధూరి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆయనకు క్షమాపణ చెప్పాలన్నటువంటి డిమాండ్తో ఈరోజు యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చినటువంటి నేపథ్యము. అయితే బీజేపీ కార్యాలయం వరకు కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఆందోళన చేసినా లేకుంటే ఇతర పార్టీలు ఆందోళన చేసినా కూడా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఏదైతుందో స్టేషన్ దగ్గర పోలీసులు ఆపేవారు. అక్కడే తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలిపి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, లేకుంటే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈరోజు మాత్రం యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రధాన గేటు వరకు కూడా రావడం జరిగింది. లోపలికి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి నేపథ్యం. కార్యకర్తలు ఈసారి రెండు వైపుల నుండి బీజేపీకి ఏదైతే దారులు ఉన్నాయో దారులకు ఉన్నటువంటి రెండు దారుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వరకు వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఇదే సమయంలో బీజేపీ కార్యాలయం లోపల ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా బయటకి రావడం జరిగింది. ఏదైతే వారిపైన యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎవరైతే బీజేపీ కార్యాలయం వరకు వచ్చారో వారిపైన దాడి చేసినటువంటి పరిస్థితి, కర్రలు తీసుకొని బీజేపీ కార్యకర్తలు రావడం జరిగింది. అయితే అంతకుముందే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా రాళ్ళని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి విశ్లేషించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే బీజేపీ కార్యకర్తలు కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపైన కర్రలతో దాడి చేశారు. ఏవైతే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి విశ్లేషించినటువంటి రాళ్ళు ఏవైతున్నాయో ఆ రాళ్లను తిరిగి బీజేపీ కార్యకర్తలు బయటకి విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా కోడిగుడ్లతో కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా బీజేపీ సంబంధించినటువంటి ఒక కార్యకర్త కూడా దాడి జరిగినటువంటి నేపథ్యం. ఆ కార్యకర్తతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా బీజేపీ ఆఫీస్ మీద ఒక్కసారి దాడి చేసినారు. విచ్చలవిడిగా రాళ్ళు కట్టెలతోటి విచ్చలవిడిగా వాళ్ళని ఆపదానికి వెళ్తే మేము గేట్ కాడ నిలబడ్డాము. మేమైతే ఏం కూడా అంటలేము. తల మీద ఇటుక తీసుకొని కొడితే బాగా తల పలిగింది, రక్తం. మేము గేట్ కాడ నిలబడ్డాం ఖాళీ అంతే వాళ్ళని ఆపదానికి. కానీ వాళ్ళు ఘోరంగా మాత్రం ఇటుకే తీసుకొని విచ్చలవిడిగా ఎవరికంటే వాళ్ళని దాదాపు 1000 మంది దాకా వచ్చి బీజేపీ ఆఫీస్ మీద చాలా వాళ్ళ పెద్ద ఎత్తున దాడి చేసినారు. విచ్చలవిడిగా ఎట్లా అంటే అట్లా కొట్టినారు. తల బాగా చాలా నొప్పి లేస్తుంది. తల అయితే రక్తం అంటే రక్తం వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భౌతికమైన దాడులకు పాల్పడడం దురదృష్టకరమైన విషయం. ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా ఉంటే పోరాటం చేయాలి, నిరసన వ్యక్తం చేసే హక్కు వాళ్ళకు ఉంది. కానీ పార్టీ కార్యాలయం మీద ఏకంగా విధ్వంసాన్ని సృష్టించి ఇలా కార్యకర్తల పైన రక్తం కారేటట్టు చిందేటట్టు వాళ్ళు దాడులు చేయడం ఏదైతే ఉందో దాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది.
ఇదే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఏదైతే కార్యకర్త కూడా మనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన ఏదైతే గేట్ దగ్గర ఉన్నప్పుడు ఇటుక పడి దానికి గాయం జరిగినట్టుగా ఆయన చెప్తున్నారు. మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు కొద్దిసేపు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇరు కార్యకర్తలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకొని తోపులాట పాల్పడేటువంటి పరిస్థితి. అయితే ఈ సమయంలో ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఉండకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఆరోపణ ఏంటంటే పోలీసులు కార్యకర్తలను ఇప్పటి వరకు ఎలా రానిచ్చారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకొరకి అంటే పోలీసులు కనుక ముందే వాళ్ళని ఆపి ఉంటే ఇటువంటి పరిస్థితి కూడా వచ్చేది లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతారు. సార్ చెప్పండి, ఏం జరిగింది? అనవసరంగా పార్టీ కార్యాలయం పైన దాడి చేసేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఏదైనా విషయం ఉంటే ఇష్యూ మాట్లాడండి, అంతే తప్పితే పార్టీ పైన కార్యాలయం పైన దాడి చేసి గూండాలు లెక్క ప్రవర్తిస్తే చూసుకొని ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మామూలుగా ఏం లేరు. ఇది రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పిసిసి అధ్యక్షుడు సరి చేసుకోవాలి. సరి చేయకపోతే ఇప్పుడే ప్రజలు చీత్కరిస్తారు. రాబోయే కాలంలో మిమ్మల్ని ఇదే రకమైనటువంటి కల్చర్ కనుక తెలంగాణలో అడాప్ట్ చేస్తే మిమ్మల్ని కూడా ప్రజలు ఉరికించి కొడతారు తప్ప ఎవరు వేరే అనేది లేదు. కాబట్టి మానుకుంటే మంచిది. ఇవాళ మేము వెంటనే డీజీపీ గారికి అదే సిపి గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇదే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి విషయము. ఏదైతే వాళ్ళని అరెస్టు చేసి వారిపైన కేసులు పెట్టాలని చెప్పేసి వారు కోరుతున్నారు. అదేవిధంగా ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు, కార్యకర్తలు ఈ విధంగా పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం.